శ్రీ సత్యసాయి జిల్లా ఒడిసి మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ కార్యాలయంలో లక్పతి దీవెన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకుడు పసుపులేటి రమేష్ బాబు హాజరై మహిళలు అన్ని రంగాలను అభివృద్ధి చెందాలని, లక్షాధికారులు కావాలని ఆయన అన్నారు. ప్రతి మహిళ మగవారి కంటే అధికంగా సంపాదించాలని, మగవారితో సమానంగా ఎదగాలని ఆయన అన్నారు. ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు, అది వినపడలేదు. అందుకని కొంచెం నేను ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతానికి సంబంధించిన అవగాహన చెప్తాను. అది వాయిస్ వచ్చినప్పుడు వినొచ్చు. అయితే నేను నా పేరు పసుపులేటి రమేష్ బాబు, మాది మహమ్మదాబాద్ గ్రామం. మహమ్మదాబాద్ ఇక్కడే ఉన్నాను. సో ఇదంతా గ్రూప్లో సభ్యులే. ఈ అమనూరు మండలం సంబంధించిన నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన పేదరికంలో పుట్టి పెరిగి ఈ వ్యవస్థ అంతా ఇక్కడున్న పరిస్థితులని నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నాం. అంటే మన ప్రాంతంలో ఉన్న మహిళలకి, మన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఏ రకంగా లబ్ధి చేకూర్చి, ఏ రకంగా మనము ప్రతి ఒక్కరికి ఉపాధి చేయాలి. ఇప్పుడు బెంగళూరులోనో సార్ చెప్తున్నారు, కదిలోనూ ఇంకో చోట అవగాహన వాళ్ళు నెలకు 20,000 సంపాదిస్తారు అనుకోండి. వాళ్ళకు వచ్చే ఖర్చులు 15,000 దాకా ఉంటాయి, మిగిలేదు 5,000. ఇంకేదైనా ప్రమాదాలు ఇంకోటో జరిగితే, భాష సమస్య వస్తే వాళ్ళకి అది కూడా మిగలదు. 20,000, 30,000, 40,000 కూడా సంపాదించినా కూడా అది అయ్యే ఖర్చు తీరా నెలకు మిగిలేసరికి 5,000, 6,000 వస్తుంది. అదే మన ప్రాంతంలో 10,000 వచ్చిన 5,000 ఖర్చు పోయిన 5,000 సుఖంగా మిగులుతుంది, ఇబ్బంది ఉండదు. సో దానికోసమే ఏం చేసామంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చూశాను. వాస్తవానికి నాకు తెలియదు. మామూలుగా పట్టణ ప్రాంతాల్లో ఏమవుతుందంటే, వీళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, లేదా డాక్టర్స్కి, లేదా పెట్టుబడి పెట్టే వాళ్ళకి కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ అని, సీడ్ ఫండ్ అని, స్టార్ట్అప్ ఫండ్ అని రకరకాల రూపాల్లో ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అదృష్టం ఏంటంటే, అంతకంటే కూడా మెరుగ్గా వెలుగు పథకం ద్వారా మనకి లక్షల కోట్ల రూపాయల డబ్బులు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, వీటిని ఈ రకంగా ఉన్నటువంటి నిధులని మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి అంటే, ఇప్పుడు ప్రతి మహిళా సంఘానికి సంబంధించి కూడా మీకు ఒక కార్యక్రమం ఉంది, ఒక యాక్టివిటీ ఉంది. ఆ కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు చాలా వరకు డబ్బులు నెలగా పొదుపు చేస్తున్నారు, తీసుకుంటున్నారు, వాడుకుంటున్నారు. మన ప్రధానంగా వచ్చే ఖర్చులు ఏంటంటే చదువుల కోసం, ఆరోగ్యం కోసం ఇట్లాంటివి వస్తున్నాయి, ఖర్చులు వస్తున్నాయి. కానీ మనకు సంపద ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయం మీద కానీ, లేకపోతే చేతి వృత్తుల మీద కానీ, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాల మీద కానీ ఇప్పటిదాకా మనం ఆదాయం చూస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఈ వెలుగు, ఈ కార్యక్రమానికి అంతా కూడా మంత్రి గారు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు